బేసిక్లీ ఇప్పుడు మన దగ్గర మాస్టర్ అనురాగ్ ఉన్నారండి. హీఈస్ 12-year-old బాయ్. ఇప్పుడు 6th స్టాండర్డ్లో ఉన్నారు. సో మార్చ్ ఏప్రిల్ మంత్లో యాక్సిడెంటల్గా పారాక్విట్ అంటే ఒక సీరియస్ పాయిజనింగ్ కన్స్యూమ్ చేశారండి. అది అయిన తర్వాత ఇనీషియల్గా కిడ్నీ కూడా ఎఫెక్ట్ అయింది. దాని తర్వాత మెల్లగా లంగ్స్లో కూడా ఇర్రివర్సబుల్ డ్యామేజ్ అయిపోయిందండి. ఆ కండిషన్ పేరు లంగ్ ఫైబ్రోసిస్ అంటే చెప్తారు. సో నార్మల్గా ఇంతకుముందు అట్లా లంగ్ ఫైబ్రోసిస్ అయితే దానికి మందులు ఏం లేదు. నార్మల్గా పేషెంట్ వెంటిలేటర్లో పోతారు. దాని తర్వాత మెల్లగా కండిషన్ ఖరాబ్ అయిపోతుంది. సో బట్ పేషెంట్ ఆల్మోస్ట్ 1 month తర్వాత మన దగ్గర యశోద సోమాజిగూడలో వచ్చారండి. వచ్చిన టైంలో మన సిటీ స్కాన్ చేసే ఆల్మోస్ట్ 50-60% లంగ్స్ ఖరాబ్ అయింది. తర్వాత ఇనీషియల్గా పేషెంట్కు హై ఫ్లో ఆక్సిజన్ అంటే ఒక మిషన్లో ఆక్సిజన్ మనం ఇచ్చాను. మన పీడియాట్రిక్ టీం కూడా చాలా హెల్ప్ చేస్తారు. ఆ టైంలో క్రిటికల్ కేర్ టీమ్ అన్ని మల్టీడిసిప్లినరీ డిస్కషన్ చేసి మన ట్రీట్మెంట్ అన్నీ స్టార్ట్ చేశానండి. సో బట్ ఈ పారాక్విట్ పాయిజనింగ్లో ఎట్లా ఉంటుందంటే మన ఏదైనా ఆక్సిజన్ ఇస్తే కూడా ఆ లంగ్స్ మెల్లగా అడ్వాన్స్డ్గా ఫైబ్రోసిస్ స్టేజ్లో వెళ్తుంది. సో అందుకే మన ఫస్ట్ రోజు హెచ్ఎఫ్ఎన్సి అవసరం పడింది. మెల్లగా పేషెంట్కి చిన్న వెంటిలేటర్ అవసరం పడింది. అప్పుడు కూడా ఆక్సిజన్ మెయింటైన్ అవ్వట్లేదు. ఫైనల్గా మన వెంటిలేటర్లో పెట్టడం అవకాశం కూడా వచ్చిందండి. సో మన వెంటిలేటర్లో పెట్టిన తర్వాత కూడా లంగ్స్ చాలా సివియర్గా డ్యామేజ్ అయింది. మన వెంటిలేటర్లో 100% ఆక్సిజన్ ఇచ్చిన తర్వాత కూడా బాడీలో ఆక్సిజన్ ఇంప్రూవ్ అవ్వట్లేదు. తర్వాత ఆక్సిజన్ తగ్గిన తర్వాత హార్ట్ ఫంక్షన్స్ కూడా తగ్గిపోయింది. అందుకే షాక్ స్టేజ్లో వెళ్ళారు. అప్పుడు మన బీపీ మెయింటైన్ చేయడం కోసం కూడా 3 అడ్వాన్స్డ్ వాసోప్రెసర్స్ అంటే చెప్తాను. అడ్రినలిన్, నార్ అడ్రినలిన్, వాసోప్రెసిన్ అంటే అట్లా అన్ని మందులు ఇచ్చే బీపీ కంట్రోల్ చేశానండి. బట్ ప్రాబ్లం ఏదంటే వెంటిలేటర్లో 100% నుంచి ఎక్కువ ఇవ్వడం కోసం ఆక్సిజన్ సప్లై లేదు. సో ఆ స్టేజ్లో మనం డిసైడ్ చేశాను పేషెంట్కి మన ఎక్మో అంటే ఒక అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ పెట్టడం కోసం. అందుకే మన పేషెంట్ ఫాదర్ నుంచి కన్సర్న్ తీసుకున్న తర్వాత ఇమీడియట్గా ఎక్మో అంటే అడ్వాన్స్డ్ హార్ట్ లంగ్ సపోర్ట్ మనం స్టార్ట్ చేశానండి. బట్ అడ్వాన్స్ హార్ట్ లంగ్ సపోర్ట్ స్టార్ట్ చేసిన తర్వాత పేషెంట్ కండిషన్ చాలా ఇంప్రూవ్ అయింది. ఆక్సిజన్ ఇంప్రూవ్ అయింది. బీపీ కండిషన్ కూడా ఇంప్రూవ్ అయింది. బట్ ప్రాబ్లం ఏదంటే లంగ్ ఇర్రివర్సబుల్ డ్యామేజ్లో ఆల్రెడీ ఉంది. సో అందుకే దానికి ఒకటి ఆప్షన్ ఉంది, లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్. సో ఇంతకుముందు మన లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈ ఏజ్లో ఈ కండిషన్ కోసం ఎవరికి అవ్వట్లేదు. సో అందుకే మన థొరాసిక్ సర్జన్స్, మన ట్రాన్స్ప్లాంట్ టీమ్ అందరు కలిసే మన వరల్డ్లో ఫస్ట్ టైం లోబార్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫర్ 12-year-old బాయ్ జరిగిందండి. సో బేసిక్లీ నార్మల్గా ఏముంటుందంటే ఇప్పుడు ఎవరికైనా లంగ్స్ పర్మనెంట్ డ్యామేజ్ అయితే ఒక బ్రెయిన్ డెడ్ డోనర్ నుంచి మనకు లంగ్స్ తీసేసే రెసిపియంట్లో మనం పెడతాను. బట్ బాబుకు ప్రాబ్లం ఏదంటే అడల్ట్ లంగ్ తట్టుకోవడం కోసం చెస్ట్ వాల్ సైజ్ లేదు. అందుకే మనం ఏం చేశానంటే అడల్ట్ లంగ్ తీసేసే దాంట్లో అప్పర్ లోబ్ 2 తీసేసే లోయర్ లోబ్ 2 లోయర్ లోబ్ ఒకటి మనం పెట్టానండి. సో అది పెట్టిన తర్వాత మన ఎక్మో సపోర్ట్ కూడా కంటిన్యూ చేశాను. ఆల్మోస్ట్ 4-5 days తర్వాత ఎక్మో నుంచి బయటగా వచ్చారు. తర్వాత మధ్యలో ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది. అదన్నీ మనం కంట్రోల్ చేశాను. ఇంటెన్స్ రీహాబిలిటేషన్ కూడా మన పేషెంట్ పెట్టాను. దాని తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 6 months అయింది. ఇప్పుడు మీరే చూస్తున్నారు పేషెంట్కి ఆక్సిజన్ అవసరం ఏం లేదు. మంచిగా మళ్ళీ రొటీన్ పని చేస్తున్నారు. ఇప్పుడు నడుస్తున్నారు, రన్నింగ్ కూడా చేస్తారు. సో అట్లా ఆల్మోస్ట్ ఎట్లా ఈ పాయిజనింగ్ ముందు ఎట్లా లంగ్స్ ఉంది అట్లా ఇప్పుడు కొత్త లంగ్ కూడా పని చేస్తుంది. మా దగ్గర వచ్చినప్పుడు హీ వాజ్ ఇన్ ఎ వెరీ క్రిటికల్ కండిషన్ ఈ అబ్బాయి. సో దీంతో ఎట్లా ముందుకెళ్ళాలి, ఎందుకంటే అంతకుముందు పారాక్విట్ పాయిజనింగ్లో సర్వైవల్ అనేది మనం చూడలేదు. అండ్ చిన్నపిల్లోడు దీన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలనేది అంత టీం అంతా కూడా డిస్కస్ చేసి ద ఓన్లీ ఆప్షన్ ఈజ్ టు పుట్ హిమ్ ఆన్ ఎక్మో అండ్ దెన్ టేక్ హిమ్ ఫర్ ఏ ట్రాన్స్ప్లాంట్ అనేది డిసిజన్ తీసుకున్నారు. కాకపోతే వీళ్ళు మధ్యతరగతి కుటుంబం నుంచి ఉన్నారు కాబట్టి మేనేజ్మెంట్ కూడా ముందుకొచ్చి మీరు లేదు యూ గో హెడ్ వాట్ ఎవర్ ఈస్ దిస్ థింగ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. మాది కరీంనగర్ డిస్టిక్ దగ్గర ఉమ్మడి పెద్దపల్లి డిస్టిక్ ఓదలం మండలం గుంపుల గ్రామము. సో హోలీ రోజు నేను రైతుని. హోలీ రోజు అది పారాక్విట్ డబ్బాలో అది కలర్ పోసుకొని ఆడుకుంటుంటే యాక్సిడెంటల్గా అది నోట్లోకి వెళ్ళిపోయింది. సో అట్లా మీకు రమేష్ అనే బ్రదర్ మాకు ఇక్కడ సార్ వాళ్ళు ఇట్లా ఉన్నారని చెప్పిండ్రు. చెప్తే మేము అక్కడికి విశేష సార్ని కలవడం జరిగింది. సార్ మాకు ధైర్యం చెప్పిండు, చాలా ఏం కాదు మీరు బాధపడకండి మేము చూసుకుంటాము అది ఇది అని చెప్పి తర్వాత ఇక
బాగా బాధపడ్డాం. మాకు ఎట్లయినా కూడా మా అబ్బాయిని మేము బ్రతికించుకోవాలి సార్ అని సార్ని రిక్వెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ యశోద వాళ్ళు బాగా హెల్ప్ చేసిండ్రు. సో ఈ పేషెంట్ వచ్చినప్పుడు కూడా అట్లాగే అనుకున్నాం, కానీ ఏంటంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ వచ్చాయి మన దగ్గర. అడ్వాన్స్ ఫెసిలిటీ అంటే ఎక్మో వచ్చింది, వెంటిలేటర్స్లో కూడా లేటెస్ట్ వెంటిలేటర్స్ వచ్చాయి, ట్రాన్స్ప్లాంట్స్ మనకి వారానికి 2-3 అవుతున్నాయి ఇక్కడ యశోదలో. సో ఈ పేషెంట్కి ఎందుకు చేయకూడదు అనుకొని ట్రాన్స్ప్లాంట్ చేద్దామనుకొని, ఎందుకంటే ఇంత చిన్న ఏజ్కి ట్రాన్స్ప్లాంట్ చేయడం మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ చిన్న ఏజ్కి మన అందరి లంగ్స్ ఎలా ఉంటాయి, పెద్దగా ఉంటాయి. ఈ చిన్న ఏజ్లో లంగ్స్ పెట్టడం కూడా అంత ఈజీ కాదు. సగం లంగ్ తీసి పెట్టడం అనేది కూడా ఇదివరకు లేదు ఎప్పుడు. సో అది కూడా మనం చేయడం వల్ల ఎంత సక్సెస్ అయిందో మీరు కళ్ళ ముందు చూస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు మేము ధైర్యంగా చెప్పగలం, పారాక్వెట్ పాయిజనింగ్ పేషెంట్ కూడా బతకగలడు. ఈ పారాక్వెట్ పాయిజన్ గురించి అందరూ చెప్పారు. ఇంతకు ముందుకు ఆల్మోస్ట్ 100లో 98 మెంబర్స్ చనిపోయేవాళ్ళు. ప్రాబ్లం వచ్చేసి పారాక్వెట్ ఇంజెక్షన్ చేసిన తర్వాత వాళ్ళు నడుచుకుంటూ మన హాస్పిటల్లోకి వస్తారు, ఎందుకంటే అంత బాగుంటారు ఫస్ట్ ఫ్యూ డేస్. ఒక్కసారి కిడ్నీస్ అండ్ లంగ్స్ చెడిపోవటం మొదలైన తర్వాత రివర్స్ చేయటానికి అవకాశం ఉండదు. ఈ పారాక్వెట్ పాయిజన్ తీసుకున్నట్టు మనకు తెలిస్తే వితిన్ 3-4 అవర్స్లో మనం డయాలిసిస్ చేయగలిగితే కనుక కొద్దిపాటి బెనిఫిట్ చూడొచ్చు. కానీ మంచిగా నడుచుకుంటూ వస్తున్న పిల్లోడికి లేదా పెద్దవాళ్ళకి డయాలసిస్ అని చెప్తే ఎవరు అగ్రి చేయరు, బికాజ్ వాళ్ళకు చూడటానికి మంచిగా అనిపిస్తున్నారు కాబట్టి. అటువంటి స్థితిలో వాళ్ళు కూడా ఇనిషియల్ ట్రీట్మెంట్ ఎంతవరకు చేయగలరో అన్ని హాస్పిటల్స్లో అయిన తర్వాత మన దగ్గరికి లంగ్స్ పూర్తిగా గట్టిపడిన తర్వాత వచ్చారు. ఆ స్టేజ్లో ఒకటే ఆప్షన్ ఎక్మో. కానీ ఇనిషియలీ ఎక్మో కాకుండా కొంచెం వెంటిలేటర్ మీద ట్రై చేసి వీ విల్ ట్రై టు బై టైం అన్నట్టుగా వెంటిలేటర్ మీద పెట్టాము. మ్యాక్సిమం సెట్టింగ్స్ మీదకి పోయిన తర్వాత కూడా ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ కాకపోవటం మూలంగా ఎక్మో మీదకి షిఫ్ట్ చేసాం. ఎక్మో అంటే హార్ట్, లంగ్స్, మన ఊపిరితిత్తులు, మన గుండె చేసే అటువంటి పనిని కృత్రిమంగా ఆర్టిఫిషియల్గా బయట మెంబ్రెయిన్ ఆక్సిజనేషన్ చేస్తూ మళ్ళీ ఆక్సిజనేషన్ చేసినటువంటి బ్లడ్ని శరీరంలోకి పంప్ చేసే ప్రొసీజర్ని ఎక్మో అంటాం. బేసిక్గా దీంట్లో నేను యాడ్ చేయాల్సింది ఒకటి, బాబు క్రిటికల్ కేర్ టీమ్ కింద వచ్చి ట్రీట్మెంట్ పల్మనాలజీ, పీడియాట్రిక్స్ అందరూ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్గా ట్రీట్మెంట్ జరిగింది. సో క్రిటికల్ కేర్ టీమ్ హెడ్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ పేషెంట్స్ ఐసీయూలో ట్రీట్ చేయబడుతున్నప్పుడు బేసిక్గా ఎక్మో మేనేజ్మెంట్, పేషెంట్ లంగ్ మార్పిడి చేసేంత వరకు కంటికి రెప్పలా కాపాడతాం, ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతుంది అనమాట. దానికి సంబంధించిన ఒడిదొడుకుల్ని దాటేకి హెల్ప్ చేసే మెయిన్ ట్రీటింగ్ టీంలో ఒక భాగము క్రిటికల్ కేర్. సో క్రిటికల్ కేర్ టీము ఎక్మోని ఇనిషియేట్ చేయటం కానివ్వండి, వెంటిలేటర్ మేనేజ్మెంట్ కానివ్వండి, పేషెంట్ డయాలసిస్లు అవుతుంటే దానికి మనము బేస్ క్రియేట్ చేస్తాం అన్ని స్పెషాలిటీస్కి ముందడుగు వేయటానికి. సో బాబు ట్రీట్మెంట్ తీసుకోవటము, బాబుకి లంగ్ మార్పిడి అవటము, ఇవన్నీ చాలా ఆనందకరమైన విషయాలు. ఇది జరగటము మేనేజ్మెంట్కి ఫస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్పాలి. అండ్ ట్రీటింగ్ టీమ్ పల్మనాలజీ కానివ్వండి, మేము క్రిటికల్ కేర్ కానివ్వండి, పీడియాట్రిక్ టీమ్ కానివ్వండి, అండ్ అదర్ స్పెషాలిటీస్ కూడా దీంట్లో భాగం పంచుకొని ఒక సక్సెస్ఫుల్ అవుట్కమ్ రావడానికి మూల కారణమైందనమాట. వెయిట్